ఎప్పుడో 25 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాలోని హీరో సైకిల్ చైన్ పట్టుకొని లాగి దాంతోని విలన్స్ ని కొడుతూ ఉండే సీన్ జనానికి ఇప్పటికీ బాగా గుర్తుంటే, ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన మూవీస్ లోని హీరో ఇంట్రడక్షన్ సీన్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ సీన్ స్టార్ట్ అయ్యేసరికి ఇంట్రడక్షన్ సీన్ ని కూడా జనాలు పెద్దగా పట్టించుకోకుండా మర్చిపోతున్నారు. దీనికి రీజన్ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ అనేది మిస్ అవ్వడం. రిలేటబిలిటీ అనే విషయాన్ని పక్కన పెట్టేసి ప్రొడక్షన్ వాల్యూస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేస్తున్నారు. దీనికి ఒక రకంగా కారణం రాజమౌళి. ఎందుకంటే ఆయన సినిమాల్లో పెద్ద పెద్ద సెట్లు, విజువల్స్ అని చెప్పి గ్రాండ్ గా చూపిస్తారు. అది చూసి మిగతా వాళ్ళు ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో రిచ్నెస్ ని చూపిస్తున్నారు, కానీ ఐడియా విషయంలో మాత్రం రిచ్నెస్ ని అస్సలు చూపించట్లేదు. ఏంట్రో బాగా ఎక్కువ మాట్లాడేస్తున్నావు అని అనుకుంటున్నారా? ఈ విషయం నేను కాదు, రామ్ గోపాల్ వర్మ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అండ్ నిజం చెప్పాలంటే ఆయన చెప్పింది కరెక్టే. ఎందుకంటే 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు అని చెప్పి హై బడ్జెట్ పెట్టడమే కానీ ఐడియా విషయంలో గానీ, రైటింగ్ విషయంలో గానీ ఎక్కడైనా రిచ్నెస్ ఉంటుందా చెప్పండి? గ్రాండ్ గా చూపించేయాలని చెప్పి ప్రొడక్షన్ వాల్యూస్ లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టేసి మిగతావి నెగ్లెక్ట్ చేయడం వల్లే మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్ లో చెప్పండి.